హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఒక 4 రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని విషయాల మీద చర్చ తీవ్రంగా జరుగుతోంది. అదేంటంటే తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ మీద. తెలంగాణ విద్యా కమిషన్ చాలా సుదీర్ఘమైనటువంటి సూచనల్ని తెలంగాణ విద్యారంగం అభివృద్ధి కోసం కానీ మార్పు కోసం కానీ చేస్తోంది. అయితే అసలు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏమున్నాయి, ఎందుకు ఆ రికమెండేషన్స్ ఇచ్చింది, అవి ఎంతవరకు ఆచరణ సాధ్యం, మరికొన్ని విషయాలు బయటకు వచ్చి ఎందుకు వివాదాస్పదం అయ్యాయనే విషయాల్ని మనతో మాట్లాడడానికి తెలంగాణ విద్యా కమిషన్ సలహాదారుగా ఉన్నటువంటి ఆర్ వెంకటరెడ్డి గారు, అలాగే ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్గా పనిచేస్తూ సుదీర్ఘకాలంగా విద్యారంగం సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఇవాళ తనతో ఈ కమిషన్ సూచనల మీద మాట్లాడదాం. నమస్తే వెంకటరెడ్డి. నమస్తే. సోషల్ మీడియాలో వచ్చిన విషయాన్ని కాసేపు పక్కన పెట్టి అసలు మీరందరూ ఒక కమిటీగా, ఒక కమిషన్గా చాలా విషయాలు సూచనలు దీంట్లో చేశారు కమిషన్ నుంచి. ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి సూచనలు ఏంటి విద్యారంగం అభివృద్ధి కోసం? థ్యాంక్ యూ అండి. ముందుగా వాయిస్ ఆఫ్ పీపుల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా తెలంగాణలో విద్య గురించి మాట్లాడితే 2-3 దశాబ్దాలుగా చాలా సంక్షోభంలో ఉంది అనేది అందరం గ్రహించిన విషయం. ఆ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక పెద్ద నినాదం విద్యను మనము బాగు చేసుకుందాం, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిద్దాం, ఇటువంటి చాలా చర్చలు జరిగినాయి. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరం దాని మీద ఒక ఆశ ఉండే. ఆ తర్వాత ఒక 10-12 ఏళ్ళు గడిచిపోయింది. ప్రభుత్వాలు మారిన తర్వాత ఈసారి ప్రభుత్వం విద్యలో సంస్కరణలు చేస్తాము అని చెప్పి ఈ క్యాంపెయిన్లో కూడా, పొలిటికల్ క్యాంపెయిన్లో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాలాంటి వాళ్ళం కూడా క్యాంపెయిన్ చేసినాం, విద్య మీద ఫోకస్ చేయాలి రాజకీయ పార్టీలు అని. సో ఈ నేపథ్యం ఉంది. ఈ నేపథ్యం నుంచే విద్యా కమిషన్ వేయాలని కూడా ఒక డిమాండ్ ఉంది. అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నిటి మీద కూడా చాలా చర్చ ఉంది తెలంగాణలో. సో ఈ చర్చ నుంచి బయటకు వచ్చిందే విద్యా కమిషన్. సో ఈ విద్యా కమిషన్ వేసినప్పుడు కూడా అందరూ హర్షించారు, ఇది మంచి పరిణామం అని చెప్పారు. అండ్ విద్యా కమిషన్లో కూడా చాలా రోజులుగా పనిచేసిన నిష్ణాతులను సబ్ కమిటీస్ వేసిండ్రు. అదేవిధంగా ఆకునూరి మురళి గారి చైర్మన్షిప్లో పిహెచ్డి స్కాలర్ ఆర్ట్స్ కాలేజు, ఇంకొక అమ్మాయి బీటెక్ చేసిన ఇంకో మెంబరు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ఈ 4 మెంబర్స్. కానీ ఈ 4కి చాలా సహకరించింది తెలంగాణలో ఒక సమాజం, జ్ఞాన సమాజం అనొచ్చు. వాళ్ళందరూ కూడా చాలా ఆప్టిమిస్టిక్గా, చాలాసార్లు ఏమనుకుంటారంటే నిరాశగా ఉంటారు కమిషన్ వేస్తే. చాలాసార్లు ఏదో అవుతుంది అని చెప్పి, అసలు మీరు కమిషన్ ఆఫీస్కు పోతే 100 మంది రావడం, పోవడం, కలవడం, పిటిషన్స్ ఇవ్వడం, ఇది కూడా చేర్చండి సార్, ఇది కూడా డిస్కస్ చేయండి సార్, ఫోన్లలో మాట్లాడడం, ఇది ఒక ప్రక్రియ. సో దీని అంతటిని చూస్తే ప్రధానంగా కమిషన్ భావించింది ఏంటంటే పిల్లల కేంద్రంగా మనము పనిచేయాలి. కమిషన్ రిపోర్టు పెద్దల విషయాలు, చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా నేను పాఠశాల విద్య వరకే ఈరోజు పరిమితం అవుతాను. ఎందుకంటే నాకు హయ్యర్ ఎడ్యుకేషన్ నేను అంత ఎక్స్పర్ట్ కాను అందులో. సో ఈ పాఠశాల విద్యలో దాదాపుగా ఒక 62 లక్షల నుంచి 70 లక్షల మంది పిల్లలు, 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఉన్నారు తెలంగాణలో. సో వీళ్ళ గురించి ఆలోచించాలి మనం. వీళ్ళ విద్య ఫ్యూచర్ ఎట్లా, వీళ్ళకి ఎటువంటి విద్యను అందించాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి అని బేరీజు వేసి వచ్చిన నివేదిక ఇది. పిల్లల కేంద్రంగా మేము ఎక్కడ పోయినా, కమిషన్ ఎక్కడ పోయినా పిల్లల సంగతి ఏమిటి. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఊళ్ళలో కూడా వెళ్ళి, ఆ ఊళ్ళో 3 ఏళ్ళ పాప చిన్న బ్యాగ్ తీసుకొని బస్సులో వెళ్ళి 15 కిలోమీటర్లు ఎల్కేజీకి పోతుంది. ఆ ఊర్లో ఆ తల్లిని అడిగినాం, ఎందుకమ్మా ఇంత దూరం పంపుతున్నాం? సార్, ఊర్లో ప్రభుత్వ బడిలో ఎల్కేజీ లేదు, నేను కూలికి పోతా, ఈ ఇన్స్టిట్యూషన్లో పంపితే నాకు అందులో ఎంట్రీనే లేదు, నేను కూలికి పోయి సాయంత్రం వస్తా, మా పిల్లల్ని చూసుకోవడానికి ఒక సంస్థ ఉంది అనేది నాకు నమ్మకం, ఆ స్కూల్కి పంపిస్తాను 7 గంటలకు వచ్చి.
సో ఇట్లా అంటే చిన్న చిన్న విషయాలను పిల్లలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు, ఎంత బ్యాగులు మోస్తుండ్రు, ఎందుకు పోవాలి అంత దూరం అనే ఒక ఆలోచన నుంచి మొదలైతే ఇంటర్మీడియట్ 10th తర్వాత అమ్మాయిలు డ్రాప్ కావడం, బాల్య వివాహాలు, స్కూల్ దూరంగా ఉండడం, ఉంటే ప్రైవేట్ ఉండడం, ఇది తెలంగాణ పరిస్థితి. సో ఈ అన్నిటిని చూస్తే ఒక 60% 65% పిల్లలు ప్రైవేట్కి పోతున్నారు, ఓకే. అండ్ ఒక 35% గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ఆ స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్య అందడం లేదనేది, ప్రైవేట్లో అందడం లేదు, గవర్నమెంట్లో అందడం లేదు. ఇది 3-4 అంశాలు. అండ్ ఎప్పుడో కట్టిన బిల్డింగులు, ఎప్పుడో కట్టిన స్కూళ్ళు, మనం ఓటర్లు వేస్తానికి పోతారు మన లీడర్లు, అప్పుడప్పుడు మన సోషల్ మీడియాలో వస్తుంది, వీళ్ళు ఓట్లు వేస్తున్నారు కానీ ఆ స్కూల్కి సున్నమే లేదు అని చాలాసార్లు చూసినాం. అంటే సున్నం వేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, స్కూల్ బోర్డు వేయడం కానీ, నిధులు లేని తనంతో. సో నిధులు లేని ఇది ఒకటి, ఇవి చాలా గమనించాం మేము. ఓన్లీ ఎక్కువ శాతం ఉన్న బడ్జెట్ అంతా కూడా శాలరీస్ వరకు సరిపోతున్నాయి, తర్వాత వేరే డబ్బు లేదు. ఓకే. సో ఇది అంటే ఇప్పుడున్న సినారియోను చూడాలి కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది విచిత్రం ఏంటంటే విద్య మీద ఇది రాకెట్ సైన్స్ కాదు. ఇది రాకెట్ గురించి చెప్పమంటే మనం చెప్పలేము, విద్య గురించి చెప్పమంటే ఊర్లో ఒక పెద్ద మనిషిని కూర్చోబెడితే ఆయన ఎట్లా దిగజారిపోయింది విద్య అనేది ఓ స్టోరీ అంతా చెప్పిండు మాకు. ఎట్లా మేము ఈ స్కూల్ను నిర్మించినాము, ఎట్లా దాతలతో ల్యాండ్ తీసుకున్నాము, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎలా నీరు గారింది, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల. అంటే దుఃఖం, ఇంత మంచి స్కూలు పాడుబడి ఉన్నది ఏంటి అని. కాంపౌండ్ వాల్స్ లేవు, అండ్ అక్కడ దావతులు అవుతుంటాయి, సండే నాడు తాగుతుంటారు. అసలు అది విద్య అనే వాతావరణం లేని పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలు. ప్రైవేట్ పాఠశాలల్లో అందుకోసం ప్రైవేట్ వైపు మొగ్గిండ్రు జనాలు. ఇప్పుడు ఒకటేమో ఎర్లీ చైల్డ్హుడ్, రెండోది పిల్లలందరూ కూడా ప్రైవేట్కి పోవడం మొదలు పెడితే చాలా భారం, ఆర్థిక భారం. జూన్ వచ్చిందంటే తగాదాలు ఇళ్ళల్లో, ఇవి పుస్తలు, ఇవి తాకట్టు పెట్టి, భర్తలు భార్యల పంచాయతీలు, ఇక చాలు చదువు నేను బంద్ చేస్తా అని భర్త టెన్షన్, ఆమె తల్లి చాటుగా అమ్మి ఫీజులు కట్టిన సందర్భాలు చూసినాం మేము. ఇంత దుఃఖం ఎందుకు ఉండాలి, ప్రభుత్వం కదా చూడాలి. అది కాంక్రీట్గా ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ ఎవరైనా పూర్తిగా చదివితే వీటికి సమాధానాలే విద్యా కమిషన్ రిపోర్ట్. ఓకే. ఓకే. మేజర్ కమిషన్ సూచించినటువంటి సూచనలు ఏంటి? ఇక మేజర్గా ఒక 7 సూచనలు మనం డిస్కస్ చేసినాం. మొదటిది నేను అన్నట్టుగా పూర్వ ప్రాథమిక విద్య. దీని వల్లనే అన్ని ప్రపంచంలో అన్ని అధ్యయనాలు చెప్తుంది ఏంటంటే 3 to 6 years ఆ మేధస్సు పెరిగే క్రమము ఆ ఏజ్ గ్రూప్ కాబట్టి అప్పుడు ఆ పాపలకు, ఆ పిల్లలకు ఒక మంచి వాతావరణంలో, చదువు కాదు మంచి వాతావరణంలో వాళ్ళను ఆడుకోనిచ్చి, ఆలోచింపనిచ్చి, చిన్న చిన్న గేమ్స్ ఆడిపించి, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అంటారు దాన్ని. ఆ ఎడ్యుకేషన్ ఉండాలనేది ప్రధానమైన డిమాండ్. ఇది తరతరాలుగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తున్న డిమాండ్ ఇది. ఈ డిమాండ్ను మేము రికమెండేషన్ ఏం చేసినామంటే ప్రతి పాఠశాలలో, ప్రతి గ్రామ పాఠశాలలో, ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా, అండ్ ప్రతి హై స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు, స్కూల్ లేని గ్రామం ఉంటే కూడా ఎర్లీ చైల్డ్హుడ్ సెంటర్ పెట్టాలి అనేది పూర్వ ప్రాథమిక విద్య. దీనివల్ల దాదాపుగా ఒక 35 లక్షల మంది పిల్లలు, చాలా మంది పిల్లలు ఈ స్కూల్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉన్నది. దానివల్ల ఏంటంటే పిల్లలు పరిసరాలలో ఉన్న పాఠశాలకు వెళ్తారు. దానికి సిబ్బంది కావాలి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే ట్రైన్డ్ కావాలి, సిబ్బంది కావాలి. ఆ సిబ్బందిని ఏర్పాటు చేయమన్నాం, ట్రైనింగ్స్ ఇవ్వమన్నాం. అది ప్రధానం. అది ఒకటి. పాయింట్ 1 ఈజ్ ప్రైమరీ స్కూల్. అది ప్రైవేటు వాళ్ళు గమనించారు ఆ డిమాండ్ను, తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ను ప్రైవేటు వాళ్ళు గమనించి అత్యధిక శాతం 3 to 6 years పిల్లల్ని ఆ ప్రైవేట్ సంస్థలలో, అది గ్రామాలు ఉండదు కాబట్టి ప్రభుత్వంలాగా మండల్ హెడ్ క్వార్టర్స్లో, క్లస్టర్స్లో ఉండి ట్రావెల్ చేస్తూ
అయినా ఫీజులు కట్టి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఫీజుల భారాన్ని నుంచి విముక్తి చేసే ప్రోగ్రామ్ ఇది ప్రీ స్కూల్లోకి రావడం అంటే. అండ్ ఆ ప్రీ స్కూల్ ఎలా ఉండాలి ఏంటి అనేది మనం నిర్వచించినాం. మంచి వాతావరణం ఉండాలి అని. ఇకపోతే స్కూల్ ఎడ్యుకేషన్. మన దగ్గర స్కూల్ ఎడ్యుకేషన్ అనేది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్. రెండో రికమెండేషన్. ఓకే. ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లం ఏంటంటే ప్రైమరీ స్కూళ్ళు విచ్చలవిడిగా ఉన్నాయి కానీ వాటికి ఒక నియమ నిబంధనలు లేవు, ఒక నిర్మాణాత్మకమైన ఒక పాలసీ లేదు. విద్యా హక్కు చట్టంలో కొన్ని నియమ నిబంధనలు పెట్టారు కానీ వాటిని అమలు జరగడం లేదు. 2009లో ఫస్ట్ టైం దేశంలో స్కూల్ ఎట్లా ఉండాలనేది నిర్వచించారు. ఒక తరగతికి టీచర్కి ఒక తరగతి గది, క్లాస్కి ఒక తరగతి గది అనలే ఆర్టీ చట్టంలో కూడా. దాంట్లో మేము రికమెండ్ చేసింది ఏంటంటే కమిషన్ రికమెండేషన్లో ప్రైమరీ స్కూల్ అంటే 1/2 ఎకరం ఉండాలి భూమి, మంచి వాతావరణం ఉండాలి, 6 మినిమం టీచర్లు ఉండాలి. ఈ డిమాండు విద్యార్థి సంఘాల నుంచి, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఎప్పటి నుంచో వస్తుంది. ఎందుకు పిల్లలు లేరు, ఎందుకు నాణ్యమైన విద్య లేదు అంటే ఈ డిమాండ్ వచ్చింది. ఈ ఈ వాతావరణం ఉంది కాబట్టి చేయలేదు. సో మినిమం 5 టీచర్లు, 6 టీచర్లు ప్లస్ 3 టీచర్లు, క్రాఫ్ట్, ఆర్ట్, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు చూడండి. పిల్లల కేంద్రం మనం చేసింది. ఉద్యోగాలు వస్తాయా రావతారా, ఉద్యోగాల కోసం చేయలేదు, పిల్లలకు బాగుండాలని చేసింది. సో ఒక ప్రైమరీ స్కూల్ ఎలా ఉండాలి, ఎన్ని క్లాస్ రూమ్లు ఉండాలి, ఎంతమంది టీచర్లు ఉండాలి, ఇది మొదటిసారి తెలంగాణలో అసలు దేశంలో ప్రైమరీ స్కూల్ ఇలా ఉండాలనే రికమెండేషన్ ఎక్కడ లేదు. ఇది మొదటిసారి. ఓకే. అండ్ హై స్కూల్ 1 నుంచి 5 అదొకటి. ఇంకోటి 6th to 10th ఉన్నాయి మన అన్ని స్కూల్స్, హై స్కూల్స్. లేదా 1 to 10 ఉంటే ప్రైమరీ ఇట్లా ఉండాలి. 6 to 10 కూడా మినిమం టీచర్స్ ఉండాలి. చాలా చోట్ల సబ్జెక్ట్ టీచర్ లేరు. ఇక్కడ మేము తిరిగినప్పుడు చాలా చోట్ల మ్యాథ్స్ టీచర్ లేకుండానే సంవత్సరాలు గడిచిపోయినాయి, సైన్స్ టీచర్ లేకుండానే సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ ట్రాన్స్ఫర్స్ జరగవు. అక్కడ టీచర్లు ఎంతోమంది పిల్లలు ఈ విద్యా సంవత్సరంలో మనం వీడియోలు చూస్తే టీచర్ లేడు, సైన్స్ టీచర్ లేని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ టీచర్ లేడని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు పిల్లలు. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని నాన్ నెగోషియబుల్, ఇందులో రాజీ లేదు. ప్రతి హై స్కూల్ అంటే దానికి ఇంత భూమి ఉండాలి, 5 ఎకరాలున్నర భూమి ఉండాలి, అండ్ బిల్డింగ్స్ ఉండాలి, అన్ని తరగతి గదులు ఉండాలి, టీచర్లు ఉండాలి, టీచర్లతో పాటు పీఈటీ ఉండాలి. ఈవెన్ ప్రైమరీలో ఏఐ పెట్టినాం. ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు కంప్యూటర్స్. మన పిల్లలు ఎందుకు, ఇదంతా గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టపరిచే మార్గంగా దీన్ని ఏఐ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, కంప్యూటర్ టీచర్ ఉండాలి. అవన్నీ కూడా మళ్ళీ హై స్కూల్లో కూడా కంటిన్యూ చేయాలి. ఓకే. ఇది స్కూల్ విద్య. ఓకే. ఇప్పుడున్న పరిస్థితులలో దాదాపుగా 35% మాత్రమే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నారు. అండ్ డబ్బులు ఎక్కువ ఉండి పోతుండ్రు అనుకోవద్దు మనం. ప్రైవేట్ స్కూల్స్కి యాక్చువల్లీ అప్పులు చేసిపోతున్నారు. మంచి స్కూల్ ఉంటే, మేము అడిగిన తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే మా ఏరియాలో మంచి మేము జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వాళ్ళని అడగలేదు, కానీ ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, బస్తీల తల్లిదండ్రులు, గ్రామాల తల్లిదండ్రులు, ఒపీనియన్ మేకర్స్ అందరు చెప్పింది మంచి స్కూల్ ఉంటే ఎందుకు పంపం, అండ్ ప్రీ స్కూల్ ఉంటే ఆ నుంచి పంపుతాం. మీరు మంచి స్కూల్ పెట్టి ప్రీ స్కూల్ పెట్టకుండా కూడా కష్టం. మాకు ప్రీ స్కూల్ ఉండాలి, ఎర్లీ చైల్డ్హుడ్ ఉండాలి. సో ఇది లింక్ చేసినాం. ఈ లింక్ చేయడం ద్వారా ఏమైందంటే ఈ పిల్లలు అందరూ కూడా ఈ స్కూల్స్, ఎగ్జిస్టింగ్ స్కూల్స్ అన్నీ కూడా వీటిని బాగు చేయాలి అనేది. మూడోది, ఇది కొంచెం అర్థం కావడానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనేది కూడా ఒకటి రికమెండేషన్. ఓకే. ఇది ఏమైందంటే గ్రామాల్లో ఉన్న స్కూల్ పిల్లలందరూ ట్రావెల్ చేసి బయటికి పోతున్నారు. దాదాపుగా మన తెలంగాణలో 20 లక్షల మంది పిల్లలు, 25 లక్షల మంది పిల్లలు ట్రావెల్ చేస్తారు రోజు. అసలు యూరోప్లో చేయరు, అమెరికాలో చేయరు, వాళ్ళ పరిసరాల ప్రాంతంలోనే స్కూల్ ఉంటుంది. మన దగ్గరనే ఇంత చిన్న చిన్న పిల్లలు పోయి సాయంత్రం బస్సులు లేవు, వాళ్ళ ప్రైవేట్ బస్సులలో వస్తారు, నిద్రపోయి వస్తుంటారు. మనం చాలాసార్లు చూసినాం. సో నేను అంటున్న పిల్లల కేంద్రంగానే మళ్ళీ ఎందుకు అంత ఇబ్బంది పడాలి, ఆ పిల్లలు ప్రైవేట్కి ఎందుకు పోవాలి, ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి. ఒక లెక్క చెప్తాను నేను. ఒక 50 లక్షల మంది పిల్లలు
ఒకటి నుంచి మళ్ళీ ప్రీ ప్రైమరీ చెప్తలేదు, 1 నుంచి ఇంటర్ వరకు ఉమ్, 50 లక్షల మంది పిల్లలు ప్రైవేట్కి పోతారు. ఉమ్, అండ్ ఈ ప్రైవేట్కు పోయే పిల్లలు 50,000, మొన్ననే ఒక స్టడీ వచ్చింది, నేను చెప్తున్నది కాదు, ఉమ్, యావరేజ్గా 50,000. చాలా మంది అంటారు 50,000 ఏందండి ఎక్కువ ఎక్కువ కడుతున్నారు. కడుతున్నారు. అవును. నేను నాకు లెక్క కరెక్ట్ రావాలి కాబట్టి 50 అంటున్నాను. అదే. 50 ఇంటూ 50 లక్షలు 25,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రులు ఒకవైపు పన్నులు కడుతూనే పిల్లలకి విద్యకు ఇంత డబ్బు ఉండి కాదు. కాబట్టి ఈ స్కూళ్ళను ఇంకా బాగా మెరుగు చేయడానికి కొన్ని మోడల్స్గా మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఓకే. రికమెండ్ చేసినాం. అది Okay. చాలా ముఖ్యమైన రికమెండేషన్ చేయడానికి ముందు కమిషన్ ఒక స్కూల్ను, అటువంటి మోడల్ స్కూల్ను తయారు చేసి చూపించినాం. ఓకే. ఇది ఆరుట్ల స్కూల్ అని ఇప్పుడు ఫేమస్. ఉమ్, ఆరుట్లలో 5 ఎకరాల భూమి ఉంది, 2-3 స్కూళ్ళు ఉన్నాయి, అక్కడ హై స్కూల్ ఉంది, ఉమ్, ఒకటే ప్రిమిసెస్లో ఉన్నది. ఉమ్, అన్నిటిని కలిపి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టోటల్గా తల్లిదండ్రుల ద్వారానే అభివృద్ధి చేస్తే 700 మంది ఉన్న పిల్లలు 1,500 మంది పిల్లలు అయ్యారు ఒకటే విద్యా సంవత్సరం. ఓకే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 750 మంది కూడా ఉమ్, ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిండ్రు, ఓకే. వెనక్కి వచ్చేసరికి. వెనకకు వచ్చారు. ఓకే. 700 ఇంటూ 50,000 తగ్గినాయి. అవును. వాళ్ళ పాలు తాగుతుండవచ్చు, కూరగాయలు తింటుండవచ్చు, ఆ కుటుంబం అవును. న్యూట్రిషన్ ఫుడ్ తింటుండవచ్చు మిగిలిన డబ్బుతోని. అవును. ఎన్నో రకాలైన వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు ఉమ్, అనేది మేము గమనించాం. సో ఇది కొత్త స్కూల్స్ కాదు ఇవి. చాలామంది అనుకుంటున్నారు మళ్ళీ కొత్తవి పెట్టి పాత ఏం చేస్తారు, కాదు. ఉమ్, ఇవన్నీ కూడా మండలాల్లో ఉన్న 5 ఎకరాలు. లక్కీలీ ఏంటంటే ఇంతకుముందు ఆ నామ్ ఉండే 5 ఎకరాలు ఉండాలి హై స్కూల్ ఉండాలంటే. ఓకే. ఆ నామ్ ప్రకారంగానే 5 ఎకరాలు ఉన్న స్కూలు మంచి ఏరియా, ఆ క్లస్టర్ ఏరియాలో ఉంటే ఆ స్కూల్ను కేజీ నుంచి 12th వరకు మేము ప్రపోజ్ చేసినాం. ఓకే. ఒక మండలంలో ఈ ఉన్న స్కూళ్ళన్నీ ఉంటాయి, ఓకే. కానీ ఈ స్కూలు ఒకటి ప్రీ స్కూల్ నుంచి 12th వరకు పిల్లలు ఎక్కడెక్కడికో పోయే బదులు మండల్ హెడ్ క్వార్టర్స్కు ఆ 5-6 గ్రామాల పిల్లలు ఒకే చోట. ఇక్కడికి రావడానికి ఎట్లాగో బయటికి పోతున్నారు. అవును. యాక్చువల్లీ ఆ పిల్లలందరూ బయటికి పోతున్నారు, ప్రైవేట్కి పోతున్నారు. అక్కడ మంచి స్కూల్ ఉంటే ఇప్పుడు ఆరుట్లకు వస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిండ్రు అంటే అదే కారణం. ఉమ్, అక్కడ స్కూల్ బంద్ అవుతాయని కానీ అటువంటి అపోహలు ఉండడానికి లేదు. అదే. ఒకవేళ బంద్ అయినా కానీ ఆ ఊర్లో ప్రీ స్కూల్ ఉంటుంది లేదా ఫౌండేషన్ స్కూల్ ఉంటుంది. అది కూడా ఒక ప్రపోజ్ చేశాం మనం. ఉమ్, స్కూల్ బంద్ చేసి ఆ పిల్లలకి ఇన్యాక్సెస్ చేయడం అనేది కమిషన్. మళ్ళీ పిల్లల కేంద్రం కాబట్టి ఆ ఊర్లో పిల్లలు రాలేదనుకోండి, ఆ ఊర్లో స్కూల్ నడపాల్సిందే. ప్రీ స్కూల్ ఉండాలి, స్కూల్ ఉండాలి. ఉమ్, సో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది మండలానికి ఒక 200 చొప్పున 2,000 స్కూల్స్ను ప్రపోజ్ చేసి 2,000 స్కూల్స్ పర్ మండల్, మొత్తం స్టేట్ వైడ్. 2,000 స్కూల్స్ ఇంటూ ఒక 1,500 చిల్డ్రన్ రావాలనుకుంటున్నాం ఓకే. ఈచ్ స్కూల్. ఉమ్, ఎందుకంటే అందరూ ఆ మండలంలో బయటికి పోతున్నారు. 4,000-5,000 మంది పిల్లలు ఉమ్, ప్రైవేట్కి పోతున్నారు. ఉమ్, అక్కడ నీకు ప్రైవేట్ కన్నా ధీటుగా అక్కడ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మనం అందరం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును. అవన్నీ కూడా పెద్దగా స్కూల్ అనే వాతావరణంలో లేవు. సో ఇటువంటి వాతావరణం కలిగిస్తే కనుక ఒక 30 లక్షల మంది పిల్లలు ఈ మోడల్ స్కూల్స్కి వస్తారు. ఓకే. దట్ ఈస్ ఆ 30లో ఒక 15 లక్షల మంది ప్రైవేట్ నుంచి వచ్చినా వాళ్ళ ఆర్థికంగా తగ్గించినట్టు అవుతుంది, ఉమ్, క్వాలిటీ పెరిగినట్టు అవుతుంది. అండ్ ఒక 15-20 మంది టీచర్స్ ఉంటారు అక్కడ. ఈ టీచర్స్ కూడా కొత్త రిక్రూట్మెంట్ ఉన్న టీచర్స్నే అరేంజ్ చేయొచ్చు. మనం చాలా టీచర్స్ ఉన్నారు మన దగ్గర. అవన్నీ అరేంజ్మెంట్ చేయడము. ఒకటి అడిగాము, మీకు ఊర్లో బడి కావాలన్నా విద్య కావాలన్నా? ఉమ్, విద్య కావాలి, అందుకనే మేము ప్రైవేట్కి పోతున్నాం. దగ్గరలో విద్య ఉంటే మేము వస్తాం. ఓకే. సో మంచి విద్య ఇస్తామనే గ్యారంటీ ఇచ్చే ప్రోగ్రామ్ ఇది. ఓకే. సో అది స్కూల్స్. ఇక ఇంటర్మీడియట్ మన దగ్గర దేశమంతా కూడా 9, 10, 11, 12 సీనియర్ సెకండరీ అంటారు. బట్ దేశమంతా మన దగ్గర ఆంధ్ర తెలంగాణలోనే ఇంటర్ వచ్చింది. ఇంటర్ వచ్చినాక ఎంట్రన్స్లు వచ్చినాయి. ఎంట్రన్స్ వచ్చినాక చైతన్య నారాయణలు వచ్చినాయి. 70% ఇంటర్ స్టూడెంట్స్ ప్రైవేట్లో చదువుతున్నారు. మనం ఎక్స్పాన్షన్ చేయలేదు. ఇంత డిమాండ్ వస్తుంది. ప్రైవేట్లో 430 కళాశాలలే ఉన్నాయి, జూనియర్ కాలేజీలు. సో ఒక 1500-1800 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.
వాళ్ళు తేరుకున్నారు. మండలాలలో విద్య లేదు. అండ్ డబ్బు కట్టాలంటే మగ పిల్లల్ని ప్రైవేట్‌కి పంపుతారు. ఆడపిల్లల్ని పెళ్లి. ఇది మనం ఎన్నో రకాల స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మనం చెప్తున్నాం, మేము తీసినాం కూడా స్టాటిస్టిక్స్. యాక్చువల్లీ అందులో రాశాం కూడా, బాల్య వివాహాలు దూరం చేయాలంటే 12వ తరగతి దగ్గర ఉండాలి. సి ద చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది పదే పదే వస్తుంది మనకు. ఏ స్కూల్, ఏ విధానం కూడా బాల్య వివాహాలకు స్కూల్కి లింక్ చేయలేదు. మనము ఈ కమిషన్లో చేసాం. ఓకే. సో చాలా చోట్ల పిల్లలు ఇప్పుడు గద్వాలు పోతే అసలు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ నడిచిపోయి మళ్ళీ బస్సు ఎక్కాలి ఓకే. 12వ తరగతికి. ఎందుకు పోవాలి? అక్కడ హై స్కూల్ ఉంటుంది. మళ్ళీ హై స్కూల్కు లింక్ చేయాలనేది ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా 9, 10, 11, 12 అనేది ఒకటే దగ్గర పాఠాలు చెప్పాలి. అన్ని హై స్కూల్స్ను అనుసంధానం చేయాలనేది ఇంకొక పాయింట్గా మేము ఇంటర్మీడియట్. ఇంకొక ముఖ్యమైన రికమెండేషన్, తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ అనే ఒక సంస్థను మేము రికమెండ్ చేశాము. కమిషన్ రికమెండ్ చేసింది. ఈ కమిషన్ యొక్క బాధ్యత విద్యా శాఖ మొత్తానికి కూడా జవాబుదారీతనాన్ని పెంచడం అనే దాని మీద దృష్టి పెడుతుంది. ఎంటైర్ విద్యాశాఖను మానిటర్ చేసే కెపాసిటీస్, అదేవిధంగా నాణ్యమైన విద్య అందుతుందా లేదా ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ చేయడము, అసెస్మెంట్ చేయడము, ఒక పెద్ద రీసెర్చ్ చేయడము, బయట ఏం జరుగుతుంది చూడడం, వీటన్నిటికి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. టీచర్స్ విషయానికి వచ్చినప్పుడు ఇంకొకటి చాలా పెద్ద డిమాండ్ ఏంటంటే, టీచర్స్ మీద బోధనేతర పనుల భారం ఉందనేది రోజు మనము పుంఖాలుగా చూస్తున్నాం. టీచర్ల బర్డెన్ చూస్తున్నాం. వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు లేదనే దానికి ప్రధానమైన కారణం కూడా మనందరికి కూడా తెలుసు. దాన్ని కమిషన్ సీరియస్గా తీసుకొని వాటిని బోధనేతర పనుల నుంచి విముక్తి చేయడానికి ఖచ్చితంగా చేసి ప్రతి స్కూల్కు క్లర్కు, కంప్యూటర్ ఆపరేటర్ 3 ఉండాలని పెట్టినాం. ఓకే. ఎందుకంటే ఇక వాళ్ళని విముక్తి చేయాలి. ఈ పనులు అన్ని వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఇవే. కాబట్టి ఈ పనులన్నిటినీ కూడా డిస్టర్బ్ అవుతుంది ప్రొఫెషనల్ టైం. సో ఒక రికమెండేషన్ ఏంటంటే, అంటే ఒక స్టడీ కూడా యూనిసెఫ్ చేసిన స్టడీని ఆధారం చేసుకొని ఎంత టైం పోతుంది, 40% టైం వీటికే పోతుంది అనేది తెలిసి ఈ పనులన్నిటినీ దూరం చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన రికమెండేషన్ మేము చేయడం జరిగింది. ఇంకొకటి అందులో స్కూల్ ఎడ్యుకేషన్లో చేసిన రికమెండేషన్లో మధ్యాహ్న భోజనం. ఓకే. ఈ మధ్యాహ్న భోజనం అనే దాంట్లో ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలు వంట చేసేవారికి ఇబ్బందులు, అదేవిధంగా యుటెన్సిల్స్ పాత ఎప్పుడో వాడుతున్నారు. వాటిని క్యాల్కులేషన్ చేసినాం, ఎంత అవుతుంది డబ్బు, అన్ని వారేసి పాతయి కొత్త సామాన్లు తేవాలి. దానికి 300 కోట్లు ఏమైతే లెక్కలు పెట్టిన మనలో 300 కోట్లు అట్లా పెట్టేసేయండి మీరు. అవి ఒకటి. అండ్ హాట్ కుక్ ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్ ఇస్తేనే సెంట్రలైజ్డ్ కిచెన్స్ నుంచి కాకుండా వంట స్కూల్ ప్రాంతంలో చేయాలి. అండ్ ఆ చేయడానికి SOPs, వేడి ఎట్లా ఉండాలి, కిచెన్ ఎట్లా ఉండాలి, ఎంత వేడితో అన్నం ఉండాలి, అండ్ మహిళలకు పేమెంట్స్ అవి చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు అప్పు చేసి యాక్చువల్లీ గవర్నమెంట్కి అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు యాక్చువల్లీ కాంట్రాక్టర్కేమో గవర్నమెంట్ అడ్వాన్స్ ఇస్తుంది రోడ్ వేస్తానికి, మహిళలకేమో పేద మహిళలు వీళ్ళు అడ్వాన్స్ ఇస్తున్నారు మిడ్ డే మీల్స్ పెట్టడానికి. కాబట్టి ఈ అడ్వాన్స్ 15 days అడ్వాన్స్ ఇవ్వాలని పెట్టినాం మనం. ఎవ్రీ మంత్ 15 days ముందే వేయండి, డబ్బు ఎంత అవుతుందో ఆ తర్వాత ఖర్చు పెడతారు, బిల్స్ ఇస్తారు, మళ్ళీ వేయండి. సో అడ్వాన్స్ ఇవ్వాలని పెట్టాము. అదేవిధంగా హాట్ కుక్డ్ ఫుడ్ ఉండాలనేది చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఆ యుటెన్సిల్స్ కానీ, ఆ వంట వాతావరణం కానీ, ఇవన్నిటిని కూడా పిల్లల ఆరోగ్యము, పిల్లల విషాహారం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద ఒక సపరేట్గా ఒక చాప్టర్ అందులో మిడ్ డే మీల్స్ మీద పెట్టడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఎస్, పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనేది చాలా ముందు నుంచి ఉన్న డిమాండ్. ఇప్పుడు కొన్ని పైలట్గా చేస్తున్నారు. పైలట్ కాకుండా టోటల్గా చిల్డ్రన్ అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనేది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సెమీ రెసిడెన్షియల్. లంచ్ తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ అయితే స్నాక్స్ ఈవినింగ్. సో ఇవన్నిటిని కూడా క్రోడీకరిస్తే పిల్లల సెంట్రిక్గా మిడ్ డే మీల్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ బయట సంస్థలకు కాకుండా హాట్ కుక్డ్ ఫుడ్ అక్కడే ఇవ్వాలనేది.
అండ్ ఇంకొక పాయింట్ అర్బన్ సెంటర్స్లో పాపులేషన్ పెరిగింది. మేము ఒక మ్యాప్ కూడా ఇచ్చినాం, అందులో ఎంత పాపులేషన్ అర్బనైజ్ అవుతుంది. ఆ అర్బనైజ్ అవుతున్న క్రమంలో అక్కడ స్కూల్స్, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం లేదు. రోడ్లు కడుతున్నాం, ఫ్లైఓవర్లు కడుతున్నాం, కానీ స్కూల్స్ దృష్టే లేదు. పార్కులు లేవు, స్కూల్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు. ఇవన్నీ కూడా అర్బన్ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేయాలనేది కూడా పాపులేషన్ బట్టి అక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని. ప్రైవేట్వి ఉన్నాయి కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు కాబట్టి ప్రైవేట్కి పోతుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఒక ప్రధానమైన డిమాండ్ని పెట్టాం. ఇంకో పాయింట్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇది చాలా చర్చ. తెలంగాణ ఈజ్ ద హైయెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద కంట్రీ. దాన్ని గుర్తించింది కమిషన్. అది చాలా ప్రెస్టీజియస్. దానివల్ల పిల్లలు చాలామంది బాగుపడ్డారు, పిల్లలకు ఎడ్యుకేషన్ వచ్చింది. మొదటి తరానికి చెందిన పిల్లలు చాలామంది పైకి ఎదిగినరు ఆ స్కూల్స్ ద్వారా. అండ్ ఆ స్కూల్స్ గురించి చర్చ చేస్తూ ఈ మధ్య వచ్చిన ఇబ్బందులన్నిటినీ బేరీజ్ వేసుకొని రిప్రజెంటేషన్స్ తీసుకొని పిల్లలతో మాట్లాడినప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్నారు పిల్లలు. ఇంటికి దూరంగా, తల్లిదండ్రులు పోతే వాళ్ళతో మాట్లాడే పద్ధతి లేదు, వాళ్ళతో కలిసే పద్ధతి లేదు. సిబ్లింగ్స్కు చాలా దూరంగా ఉండడం. రెసిడెన్షియల్ స్కూల్ అంటేనే సిబ్లింగ్స్ దూరం, అమ్మనమ్మ, నాయనమ్మ, ఇవన్నీ దూరం. అగైన్ మళ్ళీ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవి ఇక ఆపండి, ఇక ఎక్స్పాన్షన్ వద్దు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్స్పాన్షన్ వద్దు. నైబర్హుడ్ లో ఉన్న మంచి స్కూల్ ఉంటే ఎవరు రారు మన బడికి. ఈ బడికి రావడం ఇప్పటికే చాలా దాని మీద దృష్టి పెడుతున్నారు తల్లిదండ్రులు. మంచి క్వాలిటీ విద్య కోసం వస్తున్నారు అక్కడికి. చాలా మంది భోజనం కోసం వస్తున్నారా, దానికోసం కాదు. ఎందుకు వస్తున్నారంటే లోకల్గా లేదు, సేమ్ పిల్లలు. అండ్ మన స్కూల్ టీచర్లే తయారు చేస్తున్నారు ఆ పిల్లల్ని ఈ ఎంట్రన్స్ టెస్ట్లకు, దానికి దీనికి. అది కూడా ఒక ప్రెస్టీజియస్ అయిపోయింది. ఒక స్కూల్ నుంచి నేను 5గురిని పంపాను, నా దగ్గర నుంచి 10 మంది పోయారని చెప్పి. సో 5 మంది 10 మంది కాదు, మొత్తం ఆ స్కూల్ అందరూ కూడా క్వాలిటీ ఉంటే అక్కడే ఉంటారు అందరూ. సో అది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వేయడం పిల్లల్ని, 200-300 కిలోమీటర్ల దూరంలో పిల్లల తల్లిదండ్రులు ఆ స్కూల్లో సీట్ వచ్చింది కాబట్టి అక్కడ చేరుస్తున్నారు. అండ్ ఒక్కొక్కసారి సండే పోతే ఎంత ఖర్చు అవుతుంది ఒక కూలీ నాలి చేసే వాళ్ళకి అనేది మనం చూస్తాం. సండే నాడు కనుక మీరు రెసిడెన్షియల్ స్కూల్ ముందర కూర్చుంటే వాళ్ళకు పెద్ద జాతర, వాళ్ళకు ఫుడ్ తీసుకొస్తారు, వాళ్ళకు మంచి భోజనం తెచ్చి ప్లేట్లు చూసి దువ్వి పోయి కూర్చొని ఎంత దుఃఖమో పోయేటప్పుడు. ఎందుకు ఈ దుఃఖం ఉండాలి తల్లికి, ఆ పిల్లకి? తల్లి లోపలికి పోతుంటుంది, పిల్ల గుడ్ల నిండా నీళ్ళు తీసుకొని పోతుంటుంది. ఇంత స్ట్రెస్తో ఎందుకు చదవాలి అనేది మేము కమిషన్లో చాలా డిస్కస్ చేసినాక, నైబర్హుడ్ స్కూల్ కనుక బాగా ఉంటే, ఆ స్కూల్స్ కనుక బాగైతే ఇంత అవసరం లేదు. కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ అనాథ పిల్లలకు, మొదటి తరం పిల్లలకు, సింగిల్ పేరెంట్ పిల్లలకు ఇవి కంటిన్యూ చేయాలా, అవి ఉండవలసిందే. అవి ఒక కాంటెక్స్ట్లో వచ్చినాయి కాబట్టి అవి ఉండవలసిందే. కానీ ఇంకా ఎక్స్పాన్షన్ ఉండడానికి లేదు అనేది చాలా స్పష్టంగా మేము చేయడం జరిగింది. సో ఇది ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, చాలా ప్రజా సంఘాల నుంచి వచ్చిన డిమాండ్. మన తెలంగాణ వచ్చినాక 7% కన్నా ఎక్కువ ఇవ్వలేదు బడ్జెట్లో డబ్బులు. ఇది 18%. అంటే మేము క్యాల్కులేషన్ చేస్తే ఒక 18%, అందరు 20-30 అంటున్నారు, కానీ ఎక్కడో దగ్గర మేము క్యాల్కులేషన్ చేసి ఇదంతా చేస్తే 18% దగ్గర ఆగింది. 18% అంటే ఇప్పుడున్న బడ్జెట్కు 54,000 crores. ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. ఇప్పుడున్నది 21,000. 3 ఇంతలు అడుగుతున్నాం. దాదాపుగా 54,000 కోట్లు. 18% స్పష్టంగా ప్రభుత్వానికి 18% బడ్జెట్ ఉండవలసిందే అనేది మనము చెప్పడం జరిగింది. అయితే ఇది చాలా మంది రోజుల నుంచి ప్రజా సంఘాలు, తల్లుల సంఘము, సిఆర్పిఎఫ్ ధర్నాలు చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్రతి బడ్జెట్ ముందర నడుస్తూనే ఉంటుంది ఇది. కానీ ఇప్పుడు అఫీషియల్గా ఒక కమిషన్ రికమెండేషన్ అనేది ఫస్ట్ టైం కొఠారి కమిషన్ చేసింది, కానీ స్టేట్ స్పెసిఫిక్ ఎక్కడా చేయలేదు. అది జీడిపిలో 6% అన్నారు, కానీ ఈచ్ స్టేట్ ఎంత పెడుతుంది అనేది 20-30% పెడితే జీడిపిలో వస్తుంది అన్నారు, కానీ ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ఈచ్ స్టేట్ ఇంత అని కొఠారి కూడా చెప్పలేదు. అది చాలా క్లియర్గా నేను కూడా చదివాను. కొఠారి కమిషన్ అందరం వాడుతుంటాం మనం, ఎందుకంటే ఆ 6% రావాలంటే 30% పే చేయాలి.
ఓకే. సో ఎనీహౌ దిస్ 18% బడ్జెట్ అనేది ఇప్పుడు మనం చేసిన అరెకరం స్కూల్లో ప్రైమరీ స్కూళ్ళు బాగు చేయాలి. అండ్ ఈచ్ స్కూల్ ఎంత ఉండాలి, ఎన్ని రూమ్లు ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, అండ్ హై స్కూల్కి ఎంత ఉండాలి, ఎంత వెంటిలేషన్ ఉండాలి, ఎన్ని ఫ్యాన్లు ఉండాలి, ఎన్నో డీటెయిల్కి వెళ్ళాం ఒక స్కూల్ అంటే. ఓకే. అది అంతా ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే చట్టబద్ధత. ఇప్పుడు గవర్నమెంట్స్ చాలా చెప్తాయి. అవును. రేపొద్దున యాజ్ అ పౌరులుగా ప్రభుత్వాన్ని నిలదీయాలి అన్నా కానీ, బాధ్యతను చేయాలన్నా కానీ చట్టం ఉండాలి. సో 3 to 18 ఇయర్స్కు విద్యా హక్కు చట్టాన్ని కల్పించాలి. ఓకే. ఇంతకుముందు 6 to 14 ఉంది. మ్హూ. అది కూడా చాలా సేవ్ ఎడ్యుకేషన్, ఏ ఆల్ ఇండియా రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరం, మ్. చాలా ఫోరమ్స్, ఎంవి ఫౌండేషన్ అందరం కలిసి డిమాండ్ చేస్తున్నది. ఆ చట్టం వచ్చినప్పుడు కూడా తగాదా పెట్టుకున్నాం కానీ అప్పుడు చేయడానికి వీలు కాలేదు. మ్. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణలో 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయమన్నాం రాష్ట్రంలో. ఓకే. అండ్ ఇది ఒక మోడల్ అవుతుంది దేశానికి. ఒకవేళ 3 ఇయర్స్ నుంచి చేస్తే అప్పుడు ఏమైందంటే అంగన్వాడీ ఈ ఎర్లీ చైల్డ్హుడ్ సెంటర్ను కంపల్సరీ అవుతుంది. మ్. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. 18 ఇయర్స్కి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఇంటర్మీడియట్ వరకు నువ్వు ఇట్లా తూతుంబాలు డబ్బాలు పెట్టి సన్నాలు లేని బడి పెట్టడానికి వీలు లేదు. ఓకే. నేను కోర్టుకు పోతే, మీరు కోర్టుకు పోతే, ఎవరైనా పోవచ్చు. మ్. యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ డ్యూటీ. అనేది బాగా ప్రస్పష్టమైనది. అది కూడా ఒక ప్రధానమైన అంశం. ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్. ఓకే. అది పెద్ద చాలా చర్చ జరిగింది ప్రైవేట్ స్కూల్స్ మీద. మ్హూ. ఏ స్కూల్స్ నియంత్రణ చేయాలి, అసలు నియంత్రణ లేదు. ఒక నియంత్రణ చట్టాన్ని కూడా మేము డ్రాఫ్ట్ చేసినాం. మ్. ఎట్లుండాలి చట్టం, గవర్నమెంట్ సులువు అవుతానికి ఓకే. డ్రాఫ్ట్ అది. వాళ్ళు ఇంకేమైనా ఇంప్రూవ్ చేయొచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్స్ కోసం ఒక కమిషన్ వేయాలని చెప్పి, ఒక స్వయం ప్రతిపత్తి గల నియంత్రణ కమిషన్ వేయాలి. మ్హూ. స్కూల్స్ను డివైడ్ చేయండి, ఓకే. చిన్న స్కూల్స్, పెద్ద స్కూల్స్ ఉన్న కాడికి. అంటే మనం అనొచ్చు, మీరు ప్రైవేట్ వద్దంటున్నారు కదా, గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కదా, మళ్ళీ ఎందుకు అనేది. ఓకే. ఇప్పుడు ఇది అంతా ప్రాసెస్ అయ్యే వరకు చాలా టైం టైం పడుతుంది. పడుతుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఏంది, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. 2 లక్షలు 3 లక్షలు అని వస్తున్నాయి. అవును. ఆల్రెడీ తల్లిదండ్రులు ఫేస్బుక్లలో పెడుతూనే ఉన్నారు. నా ఇంజనీరింగ్ సరిపోలేదు, మొత్తం చదువుకు వీనికి అవును. ఎల్కేజీ ఇది అందరూ అనుకుంటున్నారు. పెడుతున్నారు. అందరూ అవును. వాట్సాప్లో పెడుతున్నారు తల్లులు, అవును. తండ్రులు. ఇదేంది, ఇది ఎందుకు వేయాలి, ఏం చదువు చెప్తున్నావు, ఎంత శాలరీస్ ఇస్తున్నావు టీచర్స్కు, అండ్ ఏమవుతుంది, ఏంది లేదు, అవును. మొత్తం ఏం లేదు అసలు. అవును. సో దానికి ప్రైవేట్ స్కూల్స్కు ఫీజుల నియంత్రణ, హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ అని చాలా రోజుల నుంచి తగాద పెట్టు. వాళ్ళు ఎలీట్, ఇంకా మన పేద వర్గాలు కాదు వాళ్ళు. అవును. వాళ్ళు ఇంకా కొంచెం ఎలీట్ పేరెంట్స్ అసోసియేషన్. అవును. వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఫస్ట్ టైం మేము ఈ డ్రాఫ్ట్ని చూస్తున్నాం. ఒక ఓకే. మంచి కమిటీ వేయాల్సిన అవసరం ఉంది దీనికి. ఈ కమిటీలో జడ్జిలు ఉండాలి, అండ్ నిష్ణాతులు ఉండాలి, వీటన్నిటిని క్రోడీకరించాలి, పర్మిషన్ తీసుకోవాలి ఫీజులు పెంచాలంటే. అండ్ స్కూల్స్ నిర్మాణం, ఈ స్కూల్స్ ప్రైవేట్కి కూడా వర్తిస్తాయి. మంచి స్కూల్స్ అంటే ఈ స్కూల్ ఇలా ఉండాలి, మ్. ఇన్ని రకాలైన దాంతో ప్రైవేట్ స్కూల్ నియంత్రణ అనేది ఒక ముఖ్యమైన చట్టాన్ని మేము తీసుకురావడం జరిగింది. బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. సో ఇవి ప్రధానంగా మేము చేసిన రికమెండేషన్స్. ఇవి చాలా విప్లవాత్మకమైన రికమెండేషన్స్. దీన్ని ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తాయనేది పెద్ద ఛాలెంజ్. చాలా కమిషన్లు, రిపోర్ట్లు ఇచ్చినాము. కొఠారి కమిషన్ నుంచి చూస్తూనే ఉన్నాం. రాశారు ఒకరు, కొఠారి కమిషన్ అమలు చేస్తే చాలేవా ఇవన్నీ ఎందుకు అని. ఓకే. సరే, ఏదో ఒకటి. కొఠారి కమిషన్ 64 ఇప్పటికి చాలా మారింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కమిషన్ ఉండవలసిందే. మ్. అండ్ ఈ కమిషన్ అమలు చేయడం అనేది ఒకటి బడ్జెటరీ ఇష్యూస్, ఇష్యూ. మ్. రెండోది టీచర్స్ అండ్ విద్యాశాఖను, నాట్ జస్ట్ టీచర్స్, ఎంటైర్ విద్యాశాఖను అకౌంటబిలిటీ, మ్. అవుట్కమ్ ఏంటి మీ అందరితోని, సెక్రటరీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలైతే టీచర్ వరకు మీ అకౌంటబిలిటీ ఏంటి అని అడిగిన కమిషన్ ఇది. ఓకే. ఉండాలి అని చెప్పిన కమిషన్. దీంట్లో ఎవరికి భేషజాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ మనీ ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, మ్. అవుట్కమ్ ఎందుకు ఉండకూడదు. అండ్ లాస్ట్ 12 ఇయర్స్గా 55% ఉన్న ప్రైవేటు 65%కి వచ్చింది, పెరిగింది. 10% పెరిగింది. గ్రాఫ్ ఇట్లా పెరుగుతూ ఉంది.
ఈ పబ్లిక్ స్కూల్ ఇట్లా దిగుతూ పోతుంది. ఆ పబ్లిక్ స్కూల్ దిగుతూ పోతున్న దాన్ని బడ్జెట్ కూడా దిగుతూ పోయింది. సో దాని ప్రకారంగానే పిల్లలు బయటకు పోయారు. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ లేకుంటే ఏం చేస్తాం? అక్కడ ఒక మంచి వాతావరణం లేదు కాబట్టి. సో ఇవన్నీ క్రోడీకరిస్తే పిల్లల కేంద్రికంగా పెద్దల ఎన్ని సమస్యలు ఉండవచ్చు, డిపార్ట్మెంట్ ఉండవచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ ఉండవచ్చు, కానీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని చేసిన ఈ కమిషన్ రికమెండేషన్స్ ఓకే. చాలా గర్వంగా ఉంది మాకు ఇటువంటి రికమెండేషన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇది నిలిచిపోతుంది. ఇది ఎవరైనా ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని రిఫర్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎనీబడి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ది చాలా ఉన్నాయి, నేను అందులోకి ఎక్స్పర్ట్ కాబట్టి అది కూడా డిస్కస్ చేసిన. ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్స్ అన్ని ఎక్స్పర్ట్ కమిటీస్ వేశారు. మనం అందరం ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఎక్స్పర్ట్ కమిటీస్ వేసి వాళ్ళ ద్వారా ఇన్పుట్స్ తీసుకొని కమిషన్. ఓకే. ఎన్ని రకాల రికమెండేషన్స్ మీరు చెప్పుకుంటూ వచ్చారు. అంటే నిజంగా అంటే బడ్జెట్ కేటాయింపు మీదనే ఇవన్నీ ఆచరణ సాధ్యమవుతాయి. అది ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సినటువంటి పనిగా. ఇన్ని రికమెండేషన్స్ విషయం బయటికి ఏమీ రాకుండా ఒక 4-5 రోజులుగా టీచర్స్ వైపు నుంచి చేసినటువంటి రికమెండేషన్స్, లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడినవి మాత్రమే ఎందుకు ఫోకస్ అయ్యి టీచర్స్ విషయంలో మీరు చేసిన రికమెండేషన్స్ ఏంటి? ఐ థింక్ పేరెంట్స్ దీన్ని ఎంజాయ్ చేసి ఒక ఆహ్వానించవలసిన ప్రక్రియ ఇది. పేరెంట్స్ అసంఘటితంగా ఉన్నారు. వాళ్ళకు ఇంకా రీచ్ కాలేదు. ఇది ఇంగ్లీష్లో వచ్చింది. తెలుగులో వస్తే ఏమైనా ఇంకా వాళ్ళు దాన్ని కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, గ్రామంలో సర్పంచ్లు, వీళ్ళందరూ ఈ లిస్టులన్నీ చూసుకుంటే కానీ వాళ్ళకి అర్థమవుతుంది మా స్కూల్ బాగవుతుంది. ఆల్రెడీ జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా మండలకు వస్తుందా సార్? ఓకే. ఓకే. కార్యకర్తలు మా దగ్గరికి మాకు అలాట్ చేస్తారా సార్? సో ఆల్రెడీ డిమాండ్ ఉంది. వాళ్ళంతా అసంఘటితంగా ఉన్నారు, వాళ్ళు చూడలేదు. టీచర్స్ గ్రూప్స్ చాలా వాళ్ళు అడుగుతున్నది కరెక్టే. ఇంతకాలంగా ఉన్న స్తబ్దత నుంచి ఒక మార్పు, మౌలికమైన మార్పును అంత తొందరగా స్వీకరించదు ఏ సంఘటితంగా ఉన్న రంగం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇందులో 2-3 అంశాలు చాలా అంటే చర్చ లేనిది వచ్చినది. అది టీచర్ల జీతాలు తక్కువ చేయమనేది ఇందులో రిపోర్ట్లో లేనే లేదు. అది అసలు చర్చనే కాదు. అది ఎవరైనా చర్చ చేస్తే కూడా అది అనవసరమైన చర్చ. అండ్ రెండోది, వచ్చేటప్పుడు మీరు బడ్జెట్స్ చూసుకొని మీరు దీన్ని ఈ శాలరీస్ కాంపోనెంట్, ఈ స్ట్రక్చర్స్, ఈ అన్నిటిని కూడా జాగ్రత్త వహించండి అని చెప్పడం యాజ్ ఎ సిటిజన్స్గా చాలా ముఖ్యం. అందరూ అదే చెప్తారు. ఇప్పుడు మీకు చెప్పినా ఎవరికి చెప్పినా డబ్బులు 100 రూపాయలు ఉన్నాయి, దీంట్లో ఏం చేయమంటామంటే ఎంత జాగ్రత్తగా చేయాలనేది మనం అందరం చెప్తాం. దట్ ఈస్ వేర్ ఆ టోన్, అది టోన్ అదే. ఓకే. జనరల్ ఒపీనియన్ ఈజ్ ఇట్లా ఉంది, ఇది అబ్జర్వేషన్, కానీ వచ్చే మీరు రిక్రూట్మెంట్స్ని జాగ్రత్త వహించండి, డబ్బులు తక్కువ ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. దాని నుంచి వక్రీకరించడానికి చాలా జరిగినట్టు అనిపించింది. బట్ దాని మీద ఒక వక్రీకరణకి ఇంకో చర్చ అనవసరం. అది నేను అంటున్నాను, ఇంత మంచి పనులలో అవి చర్చ చేయవచ్చు, ద్వేషంతో కాదు. ద్వేషంతో చేయడం, వ్యక్తి మీద ద్వేషంతో చేయడం కాదు, అది రాంగ్. అది డిస్కషన్లో పొలిటికల్ డిస్కషన్ కాదు అది. అండ్ లేని దాన్ని చర్చ చేయడం అసలే కాదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. టీచర్స్గా తరగతికి ఒక గది అండ్ టీచర్ అనేది ఎంత పెద్ద డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది, మీరు ఇది చూడాల్సిన అవసరం ఉంది. ఇది టీచర్ది డిమాండ్ కాదు, తల్లిదండ్రులది కూడా కదా. ఇప్పుడు 2 టీచర్లను ఇచ్చి 5వ తరగతి వరకు చెప్పమంటే ఆ స్కూల్ ఖాళీ అవుతుంది. మనం మొదటి నుంచి అంటాం, మళ్ళీ ఖాళీ అయినాక ఏమైంది, ఒకటే టీచర్ని పెడుతున్నారు. ఆ 2 టీచర్లను తీసేసి ఒకటే టీచర్ని పెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు తగ్గినారు. పిల్లలు ఎందుకు తగ్గినరు? మీరు టీచర్లు ఇవ్వలేదు కాబట్టి. ఇట్లా షడయంత్రం ఇది. ఈ షడయంత్రం నుంచి బయటపడడానికి ఇది మనం ప్రపోజ్ చేసాం. ఎక్కువ మంది టీచర్స్ కావాలి. ఇప్పుడున్న ప్రపోజల్ ప్రకారం 30 లక్షల మంది పిల్లలు వస్తున్నారు అంటే ఇంకో 1,00,000 మంది టీచర్స్ అడిషనల్గా కావాల్సి వస్తుంది టీచర్స్ కమ్యూనిటీకి. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 లక్షలు కనుక ప్రైవేట్కి వస్తారా రారా అనేది ప్రశ్న చేయొచ్చు కానీ తొండిగా, బట్ వస్తే ఇంకో 1,00,000 మంది టీచర్లు, వాళ్ళు ఒక ఎర్లీ చైల్డ్హుడ్కి 1,00,000 మంది టీచర్,
ఎంతమంది టీచర్లు ఇంతమంది టీచర్లు రావడానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి ఆ చర్చలు అది అప్రస్తుతం. మనం చేసిన చర్చ కూడా ఇంత బ్రహ్మాండమైన చర్చ జరిగింది కాబట్టి అందులో లేదు కాబట్టి చర్చ అవసరం ఉంటే చేద్దాం చర్చ. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు, ఎందుకంటే ఇక కమిషన్ రికమెండేషన్స్ అందరి చేతికి రాలేదు. సో కమిషన్ అడ్వైజర్గా మీరు చాలా విషయాలు మాకు విపులంగా చెప్పారు. ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా. అండ్ ఒక్కటి, అందరూ రిపోర్ట్ చదివి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది మాకు ఫోన్లు చేసిన వాళ్ళు కానీ చర్చలో ఉన్న వాళ్ళు కానీ చదివారా అంటే రిపోర్ట్ చదవలేదు, చాలా మంది చదవలేదు. ఎందుకంటే పెద్దగా ఉంది రిపోర్టు, ఇంగ్లీష్లో ఉంది. అది తెలుగులో వచ్చిన తర్వాత చదివి మీ అభిప్రాయాలు రాస్తే ఇంకా రిపోర్టుకు ఒక మంచి బలం ఏర్పడుతుంది. ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా. కమిషన్లో ఉన్నటువంటి సూచనలు, కమిషన్ చేస్తున్నటువంటి రికమెండేషన్స్ అన్నిటినీ క్షుణ్ణంగా చదివాక మాత్రమే అభిప్రాయాలను వ్యక్తం చేయండి, మీ అభిప్రాయాలను చెప్పండి అనేటువంటిది వెంకటరెడ్డి గారు చెప్తున్నమాట. నిజంగా కూడా లేని విషయాల్ని చర్చకు తీసుకురావటం అనేటువంటిది, గందరగోళాన్ని సృష్టించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లల విషయం, టీచర్ల విషయం చాలా సున్నితమైంది. ఇది మన పిల్లల భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉంది కాబట్టి కమిషన్ని రిపోర్ట్స్ అందరూ చదివినాక మన వైపు నుంచి, మీ వైపు నుంచి, సమూహాల వైపు నుంచి ఏమైనా రికమెండేషన్స్ ఉంటే, లేకపోతే మార్పులు చేర్పుల గురించి సూచనలు ఉంటే చేస్తే బాగుంటుంది అనేటువంటిది మేము కూడా అభిప్రాయపడుతున్నాం. ఇది ఇవాళ చర్చ.